వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. అనుకున్నదే జరిగింది. టీ20 వరల్డ్ కప్ జట్టులోకి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని భర్తీ చేస్తూ ఆఖరి నిమిషంలో జట్టులోకొచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సిరాజ్ చేరిక టీమిండియా బౌలింగ్ బలాన్ని మరింత పెంచనున్నప్పటికీ ఆల్రౌండర్ హర్షిత్ రాణా టీంకు దూరం కావడం ఒకంత మైనస్ అవుతుంది. ఎందుకంటే హర్షిత్ రాణా లోయర్ ఆర్డర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడగల సమర్థుడు. చేజింగ్లో అతని ఇన్నింగ్స్లు చాలా కీలకమవుతాయి. ఇక బౌలింగ్ విషయంలోనూ హర్షిత్ ఇటీవలి కాలంలో మంచి మార్కులే కొట్టేశాడు. టీ20 టీంకు హర్షిత్ లాంటి ఆల్రౌండర్ చాలా కీలకం. మరోవైపు సిరాజ్ చేరిక కూడా తీసి పారేయటానికి వీల్లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రూవెన్ బౌలర్, పైగా మంచి ఫామ్లో ఉన్నాడు. గత వరల్డ్ కప్ విన్నింగ్ టీంలోనూ కీలకంగా వ్యవహరించాడు. హర్షిత్లా బ్యాటింగ్ చేయలేడన్నది తప్పిస్తే సిరాజ్ లాంటి బౌలర్ జట్టుకు ఎప్పుడూ అదనపు బలమే. సిరాజ్ భారత్ తరఫున తన చివరి టీ20ని 2024 జూలైలో శ్రీలంకతో ఆడాడు. సిరాజ్, బుమ్రా, హర్షదీప్తో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. ఈ త్రయం మరోసారి భారత్కు ప్రపంచ కప్ను అందించాలని ఆశిద్దాం. గాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని సిరాజ్తో భర్తీ చేసిన బీసీసీఐ మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. వరల్డ్ కప్ టీంలో ఉన్న సుందర్ చాలా రోజులుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రీహాబ్లో ఉన్నాడు. సుందర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బీసీసీఐ సుందర్ విషయంలో ఇంకా వేచి చూడాలని భావిస్తోంది కాబట్టి ఇంకా అతనికి ఆల్టర్నేటివ్ అనౌన్స్ చేయలేదు. వరల్డ్ కప్ సెకండ్ ఫేజ్ సమయానికి సుందర్ కోలుకుంటాడని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ ఇవాళ ప్రపంచ కప్లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫైనల్ 11లో సిరాజ్కు గ్యారంటీగా ఛాన్స్ దొరుకుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.